సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి కల్తప్పంకి ఏమేం కావాలో ఒకసారి. దోసపిండి, నెక్స్ట్ బెల్లం, ఎండు కొబ్బరి, ఇలాచి, నెయ్యి. ఓకే సో మరి స్టార్ట్ చేసేద్దామా? షూర్ అండి. సో ఎలా చేయాలి మేడం చెప్పండి. సో ఇది కొంచెం ప్యాన్ కొద్దిగా వాటర్ తీసుకొని కొద్ది వాటర్ తీసుకున్నానండి. ఓకే మన పౌరుషం చూపించండి, గట్టి మాట్లాడండి. నెక్స్ట్ కొంచెం వేడెక్కిన తర్వాత సో మీరు స్వీట్స్ ఏమేమి తయారు చేస్తుంటారు జనరల్గా? పాయసం సుగీల్ అనేసని. సుగీలు. ఓకే వాట్ ఇస్ సుగీలు? అంటే మైదా పిండి, తర్వాత పచ్చినిపప్పు నానబెట్టుకొని రుబ్బుకొని బెల్లం వేసి రుబ్బుకొని అది ఉండలుగా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మైదా పిండి తీసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి అంటే కొద్దిగా జారుడుగా చేసుకొని ముందు మనం రౌండ్గా చేసి పెట్టుకున్నాం కదా పచ్చినిపప్పుతో, అవి తీసుకొని దాంట్లో కలిపి వేడెక్కిన ఆయిల్లో వేస్తే అది సుగీలు. అది కేరళలో కూడా చేస్తారు. చేసిండొచ్చు కదా ఇవాళ. అవునా? సర్లేండి పర్లేదు, మళ్ళీ వచ్చి ఇంకోసారి నెక్స్ట్ టైం. సో వాటర్ హీట్ అయిందండి. సో బెల్లం పాకం తయారు చేసుకోవాలండి ఫస్ట్ బెల్లం పాకం చేసుకోవాలి. ఇది కొంచెం బెల్లం పాకం అయ్యేలోపు ఇలాచిని మనం దంచుకుంటాం. ఓకే ఈ వెరైటీ రెసిపీస్ అన్ని ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇంతకీ? ఎక్కడి నుంచి అండి? అమ్మ దగ్గర నుంచి. సో అసలు వంటలు ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? ఫస్ట్ ఏ ఏజ్ లో? యాక్చువల్లీ నాకు బేసిక్ గా చెప్పాలంటే వంటలే రావు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నాను. సో ఏదో కొన్ని ఆ రాగముద్ద చేయడం ఇట్లా కొన్ని వచ్చు, కానీ అంత స్టడీస్ అండ్ జాబ్ ఇది ఎలా చేయడం వల్ల అంత ఎక్కువగా వంటలు రావు. సో మ్యారేజ్ అయిన తర్వాత తప్పదు కదండి, మన బాధ్యత హస్బెండ్ కోసం, మన బాధ్యత ఆయన చేసి పెట్టడం. సో ఆయన కోసం నేర్చుకున్నాను. ఆయనకు వచ్చా వంటలు? ఆయన చాలా బాగా చేస్తారు. అవునా? సో ఇద్దరికి వచ్చారన్నమాట వంటలు? వచ్చు. ఒక విధంగా చెప్పాలంటే నాకంటే ఆయనకే బాగా వచ్చు. నైస్ అండి, నైస్. చేసి పెడుతుంటారు అయితే మీ వారు మీకోసం? సండే ఆయనకే డ్యూటీ. సండే ఆయనకే డ్యూటీ. ఓకే అండి, బెల్లం పాకం అయితే అయిపోయింది కదా? రెడీ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా మనం దంచి పెట్టుకున్న ఇలా. ఓకే సో మీకు ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారా? సీమలోనే, తెలంగాణలో ఫ్రెండ్స్ చేసుకున్నారా? అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇద్దరు? ఒక విధంగా చెప్పాలంటే అక్కడే ఎక్కువ. సీమలోనే ఎక్కువ. ఓకే అండి, అయిపోయింది. సో పాకం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా. సో ఈ పిండి ఎలా తయారు చేశారు? ఈ పిండి అండి నేను మనకు కావాల్సిన అంటే గ్లాసు 2 గ్లాసు బియ్యం తీసుకొని ఒక 3 hours నానబెట్టి మిక్సీ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు మనకు ఈ పాకం ఉంది కదండి, ఈ పాకం తీసుకొని ఇందులో కలిపేసుకో. ఓకే స్మెల్ వస్తుందా మీకు? మంచిగా అండి. సో ఇంతకీ మీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా లేకపోతే హాట్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం? స్వీట్ అంటే బాగా ఇష్టం. అవునా? సో ఎంత ఫ్రీక్వెంట్ గా చేసుకుంటుంటారు స్వీట్స్ ఇంట్లో? అంటే వీక్లీ వన్స్. 15 days ఒకసారి అలా అకేషనల్ గా ఎప్పుడో ఒకసారి. బాగా కలిపేసుకోవాలన్నమాట బెల్లం పాకం అంతా, మొత్తం పిండి పాకం అన్ని కలిసిపోవాలి. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. పెద్ద ప్యాన్ లాగా ఒకటి తీసుకొని
వెడల్పుగా ఉండే ప్యాన్ గానీ ఇలా తీసుకున్నామంటే అది వేయడానికి బాగుంటుంది. సో ఇప్పుడు మనం నెయ్యి కొద్దిగా తీసుకుంటాం. ఎండు కొబ్బరి ముక్కలు చేసుకున్నాం కదా, నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత అంటే ఎండు కొబ్బరి ముక్కలు నెయ్యిలో కొంచెం బాగా మంచిగా వేగితే తినడానికి బాగుంటుంది. దీన్ని తీసేసుకుని ప్లేట్ వేసేసుకుంటాం. సో ఈ ఉన్న నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసి ఇలా ఉంచేస్తాం. సిమ్ లో పెట్టేసి ఆల్రెడీ మనకు వేడిగానే ఉంది కాబట్టి మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్నాం కదా, ఇది దీంట్లో వేసారా? వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు అటు ఇటు మంచిగా మూత పెట్టాలా? ఎంతసేపు ఉండాలండి మనం మూత పెట్టి? మినిమం ఒక 5 minutes సిమ్ లో పెట్టేసామంటే మంచిగా అది బాగా ఉడుకుతుందండి. ఉడికిన ఒక 5 minutes తర్వాత మళ్ళీ తిప్పేసుకుంటే సరిపోతుంది. సో రెడీ అయిపోయిందండి, చూద్దామా? చూద్దామా. నైస్. ఇలా ముక్కలుగా మనం చేసుకున్నా ఓకే, లేకపోతే దెబ్బ రొట్టెలాగా రౌండ్ గా అలా చేసుకున్నా మన ఇష్టం. ఆఫ్ చేద్దామండి. ఓకే, డిష్ అవుట్ చేద్దాం. ఓకే మ్యామ్, కాలతప్పం రెడీ అయింది. ఒక్కసారి టేస్ట్ చూసి చెప్పండి. సో టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. ఈ లోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కలతప్పం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: దోసపిండి, బెల్లం, ఎండు కొబ్బరి, యాలకులు, నెయ్యి. కలతప్పం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నీళ్లు పోసి అందులో బెల్లం వేసి పాకం చేసుకోవాలి. అందులో యాలకులు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి పాన్ ఒకటి పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి ఎండు కొబ్బరి, బెల్లం పాకం కలిపిన మిశ్రమం వేసి ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు వేసి మూత వేసి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, కలతప్పం రెడీ.